ఇప్పుడు ట్రెడిషనల్ ఏఐ గురించి ఇంత డిస్కస్ చేసాము. లెట్స్ కమ్ టు జనరేటివ్ ఏఐ. ఓకే. సో ఏఐ డెఫినెట్లీ చేంజ్ చేసింది. మనం డైలీ ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, మన వర్క్ లైఫ్‌ని అవ్వచ్చు. సో హౌ ఈస్ జనరేటివ్ ఏఐ గోనా ఇంపాక్ట్ ద ఫీల్డ్స్? Let's say AI, generative AI, soon gonna affect on non-IT jobs for sure, నాన్ ఐటీ జాబ్స్. 100%. ఓకే. Okay, because let's say AI can generate the code. అది మనందరికి తెలుసు, మనం వాడుతున్నారు, మన డెవలపర్స్ వాడుతున్నారు, రైట్? మన ఇన్ఫ్యాక్ట్ మన స్టూడెంట్స్కి we have students, so వాళ్ళకి ఏమైనా టాస్క్ ఇచ్చినప్పుడు దే ఆబ్వియస్లీ ఫస్ట్ డూ ద చాట్ జీపీటీ. ఓకే, సో డెవలపర్స్కి ఏమవుతుందంటే వీళ్ళు ఎంత బాగా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే అంత బాగా అవుట్పుట్ వస్తుంది వాళ్ళకి. ఓకే. ఓకే, వీళ్ళు ప్రాంప్ట్లో ఏ చిన్న మిస్టేక్ చేసినా లేదా మిస్ఇన్ఫర్మేటివ్ ప్రాంప్ట్ ఇచ్చినా అక్కడ సరిగ్గా అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వదు. అవును. ఓకే, సో లెట్స్ సే ఒక అవుట్పుట్ వచ్చింది మనకు. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఆ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇవాల్యుయేట్ చేయడం ఈజ్ ఈజీ. ట్రూ. అండ్ 100% నౌ వీ కెనాట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దట్ కోడ్. చాట్ జీపీటీ జనరేట్ చేసిన కోడ్ని మనం ఖచ్చితంగా డిపెండెంట్ అవ్వలేము. Okay. ఎందుకంటే అది ఎంతవరకు యాక్యురేట్గా ఉంటుందో మనకు తెలియదు. ఓకే. సో దాని యాక్యురసీ చెక్ చేయాలి అంటే ఇంకో ఏఐ టూల్ని పెట్టలేం కదా. ట్రూ. అఫ్ కోర్స్ ఒక హ్యూమన్ బీయింగ్ కావాలి. అవును. సో దాన్ని టెస్ట్ చేయడానికి ఒక హ్యూమన్ కావాలి. ఓకే, ఓకే. సో ఐటీ పరంగాను పెద్దగా ఎఫెక్ట్ ఉండదు.